విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. సిద్ధం రెండవ సభతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వణుకు దడ పుట్టాయంటే అతిశయోక్తి కాదు. మొదటి ఏదైతే భీమిలి సభకే టీడీపీకి జనసేనకి బట్టలు తడిసిపోతే, మరి పక్కన ఈ రోజు ఏదైతే ఏలూరులో జరుగుతున్న సభ కూడాను విపరీతమైన ప్రజలు వచ్చారు. ఈ విషయం చెప్పాలంటే నేను కూడా ప్రాంగణంలో ఉండాల్సిన ఆ పరిస్థితి ఉంది, కానీ నేను హనుమాన్ జంక్షన్ వద్ద లాక్ అయిపోయి తిరిగి వెనక్కి వచ్చే ఆ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ 10 లక్షల మంది వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో ఒక రకంగా మనుషులు కనబడలేని పరిస్థితి ఉంది. సార్, ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దుమ్ము ధూళి 2-3 కిలోమీటర్ల వరకు కూడాను కనబడుతుంది. ఆ దుమ్ము ధూళిలోనే ఏదైతే జనసేన టీడీపీ కూడాను కొట్టుకుపోయే పరిస్థితి ఉంది చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న జగన్ అభిమానులు చెప్తున్నారు. అసలు ధూమ్ధామ్ గా ఉంది, చూస్తుంటే మాకే పొనుగాలు వస్తున్నాయి. ఈ విషయం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు మన కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్కారం మిత్రమా. వైసీపీ ఏదైతే రెండవ సభ సిద్ధము చాలా సూపర్ సక్సెస్ అయింది సార్. అద్భుతంగా ఉన్నారు ప్రజలు. స్వచ్ఛందంగా ఉదయం నుంచి కూడాను ఏదో అమ్మగారింటికి వెళ్తున్నట్టు ఆడవాళ్ళు ఏదైతే సొంత ఇంటికి వెళ్తున్నట్టుగా అందరూ కూడా జగన్ గారిని చూడాలని పెద్ద ఎత్తు తరలి. మహిళలు అయితే బస్సులన్నీ హౌస్ఫుల్ సార్. ఓకే, అంటే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. అదేమిటంటే వైసీపీకి ఈ 3 జిల్లాల్లో, అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, సరే ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ కోనసీమ, అట్లాగే ఏలూరు జిల్లా ఇట్లా ఏర్పడినాయి అనుకోండి, అట్లా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఈ 3 ఈ కొత్త జిల్లాలతో కలిపితే 3, 2, 5, 2, 7 జిల్లాల్లో, లేదా పాత 3 జిల్లాల్లో, ఉమ్మడి 3 జిల్లాల్లో వైసీపీకి పరిస్థితి బాగుండే అవకాశం తక్కువ అంటూ జరిగిన ప్రచారాన్ని ఇప్పుడు మీరు చెప్పిన వివరాలతోటి మొత్తం తోసిరాజు అన్నట్లయింది అనమాట. ఖచ్చితంగా ఇది కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో సైతం ఇప్పుడు వైసీపీ తన జెండాని రెపరెపలాడేలాగా ఎగరవేసే పరిస్థితి వచ్చిందంటే అది ఖచ్చితంగా అది సిద్ధం సభ సక్సెస్ అనడానికి ఎంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక్కడ 2 యాంగిల్స్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. అదేమిటంటే ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూనే బీసీలకి, అంటే వెనుకబడిన వర్గాలకి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జనాభా రీత్యా. ఉదాహరణకి మనం చూసాం, రాజమండ్రి, నరసాపురం, ఇవన్నీ కూడా ఈ మొదటిసారిగా నరసాపురం అయితే మొదటిసారిగా ఒక బీసీ క్యాండిడేట్ కి ఇష్టం జరుగుతా ఉంది. సరే, గుంటూరు అంటే ఇప్పుడు ఈ 3 లేదనుకోండి, కాపు సామాజిక వర్గానికి గుంటూరులో మొదటిసారిగా ఈ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో నరసాపురం అట్లాగే రాజమండ్రి 2 బీసీలకి టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? కులాలకు అతీతంగా వైఎస్ జగన్ గారికి వీళ్ళంతా మద్దతు ఇస్తున్నారు. అంటే ఇది కేవలం కార్యకర్తలకు సంబంధించిన సమావేశమే ఇంత భారీ ఎత్తున జరిగితే, ఇంకా మామూలు ప్రజానీకంతో జరిగే సమావేశం అయితే ఇంకెంత ఘనంగా జరుగుతుందనే చర్చ సహజంగానే ముందుకు వస్తుంది. సో అందువల్ల మీరు అన్నట్టు 2-3 కిలోమీటర్ల దుమ్ములే లేచి పరిస్తుందంటే ఖచ్చితంగా భీమిలిలో జరిగిన సభతోటే చాలా జోష్ వచ్చింది. ఇప్పుడు ఈ దెందులూరు సభతోటి ఒక్కసారే ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఒక ప్రజా వెల్లువలాగా గోదావరి ఉప్పొంగినట్లుగా ప్రజా వెల్లువ జగన్ పైన ఆ అభిమానం కనపరుస్తున్నట్లు అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన కులం, మతం, ప్రాంతం, పార్టీ ఇవేవి చూడకుండా తన స్కీములను అమలు చేయడం, అలాగే వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పోర్టులు కానీ, ఆసుపత్రులు కానీ, ఎందుకు ఉదాహరణకి విజయవాడ దగ్గర కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టడం కానీ, వంతెనలు కట్టడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ విగ్రహం స్థాపించడం కానీ, ఆ రోజు అంబేద్కర్ విగ్రహం రోజు కూడా చూసాం కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు జగన్ గారి మీటింగ్ ఉందన్నా సరే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం హాజరవుతున్న దాన్ని బట్టే సో వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎంత అనుకూలంగా ఉంటుంది వైసీపీకి అన్నది మనకు అర్థమవుతుంది మిత్రమా. కాదు సార్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అంటే కాపు సామాజిక వర్గం ఏదైతే ఈ కొద్ది రోజులు అంటే కొన్ని సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాక్షస క్రీడని ఆ ప్రాంతాలు ఆడారు.
ఈ నేపథ్యంలో అసలు ప్రజలు స్వచ్ఛందంగా అంటే కులాన్ని మతాన్ని పక్కన పెట్టి నాకు ఇందాక గన్నవరంలో ఒక ముసలాయన చెప్తున్నారు, ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఎప్పుడో ఇంత జనాభా చూశాడంట ఆయన. అవును, ఆయన మంచి పోలిక. ప్రతి మక్కన్ కపడా అని ఏదైతే ఆ క్యాప్షన్ ఉందో, అలాగే ఆ, జగన్ గారికి కూడా అంత లేదు ఇమేజ్ లేదు, అది గరీబీ హటావు. ఇందిరాగాంధీ గారి వచ్చింది. గరీబీ హటావు నినాదానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆమె పూర్ సెక్షన్స్, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని ఆమె బ్యాంకుల్ని మొదటిసారిగా బ్యాంకులకి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. బ్యాంకుల్లో వాళ్ళకంత ముందు అకౌంట్సే లేని దశ నుంచి అకౌంట్స్ రావటం కానీ, లేదా అనేక స్కీములు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తుంటాం కదా, ఈ అది గేదెల పంపిణీ అని, వస్తువుల పంపిణీ అని, ఇట్లాంటివన్నీ అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆరంభమయ్యాయి. దాంతో ఆ వర్గాల్లో విపరీతమైనటువంటి అభిమానం ఏర్పడింది ఇందిరాగాంధీ గారి పట్ల. నేను గతంలో కూడా ఒకసారి పోల్చాను ఇందిరాగాంధీ గారి స్కీమ్స్ కి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ తీరుని. ఇందిరాగాంధీ గారిని మించి ఈయన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈయన మానవాభివృద్ధిని అభివృద్ధిని మిళితం చేసి, ఉదాహరణకి స్కూళ్లు బాగు చేయటం వృధా ఖర్చు అని అనుకునే ప్రభుత్వాలను చూసాం. చంద్రబాబు గారి ప్రభుత్వానికి సంబంధం లేదు, విద్య ప్రైవేట్ వాళ్ళు చూసుకోవాలన్నారు. కానీ జగన్ గారు ఏమంటున్నారు, పేదవాడి విద్య ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత, విద్య పిల్లలకి సంపద అని చెప్పిన ఏకైక చీఫ్ మినిస్టర్ బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. సో విద్య, వైద్యం, ఆరోగ్య సురక్ష క్యాంపులకు నేను స్వయంగా వెళ్ళటం కూడా, నేను పదవిలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు విశేషంగా గ్రామీణులు కానీ పట్టణాల్లో ఆయా చోట్ల ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఆ సేవలను వినియోగించుకుంటున్నారు. 105 రకాల మందుల్ని ఫ్రీగా ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ కూడా 25 లక్షలకు పెంచారు కదా. సో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారుగా. ఇంటికి వృద్ధులకి ఇప్పుడు ఇవాళ ఒక వార్త చూశాను, హైదరాబాద్ లో నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. అదేదో ఊళ్ళో ఏకంగా పెన్షన్ల కోసం వృద్ధులు వెళ్ళి ధర్నా చేసే, రోడ్డు మీద ధర్నా చేస్తే గంట సేపు ట్రాఫిక్ ఆగిపోయిందట. కారణం ఏదన్నా కావచ్చు, కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఏపీలో లేదు కదా. 1వ తారీఖు అయితే తెల్లారేసరికి వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. అందుకే నేను ఒక మాట చెబుతూ ఉంటాను, వృద్ధుల్ని ప్రపంచంలో ఎక్కడైనా గౌరవించే సమాజం ఉందంటే అది భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. వాళ్ళు నానా పాటలు పడే పరిస్థితి నుంచి జగన్ గారు వాళ్ళకి ఎంతో ఆదరంగా, అభిమానంగా, గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తే వాళ్ళంతా చాలా మంది వాళ్ళలో మా పెద్ద కొడుకు జగన్ అని చెప్పుకుంటున్నారంటేనే వారి గొప్పతనం, ఆ స్కీమ్ యొక్క గొప్పతనం, వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అదే కాకుండా మొన్న నాకు సత్యారావు గారని నాకు మిత్రులు ఉన్నారు. ఆయన గతంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చీఫ్ పిఆర్ఓగా చేశారు. ఆ తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కూడా కొంతకాలం పనిచేశారు. ఆయన ఈ మధ్య శ్రీకాకుళం జిల్లా వెళ్ళారు, ఆయన సొంత ప్రాంతాన్ని. అక్కడ వాళ్ళ పాపకి అమెరికాలో గ్రీన్ కార్డుకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చిందట. ఆయన చెప్పాడు స్వయంగా, ఆయన వాలంటీర్కి అప్లికేషన్ ఇచ్చి పంపించారట. సాయంత్రానికల్లా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఈయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఇటువంటి సర్టిఫికేట్ల కోసం నెలల తరబడి తిరగటం, డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. అలాంటిది ఇప్పుడు ఒక్క రోజులో ఒక వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చేవటం అంటే అది అద్భుతంగా ఆశ్చర్యం కలిగించింది, గొప్ప విషయం అండి అన్నారు. సో సహజంగానే ఈ ఫలాలు అనుభవించిన వాళ్ళంతా కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఆ పరిణామ క్రమమే ఇప్పుడు జగన్ గారి భీమిలీ సభ సక్సెస్ అవడం అన్నా, లేక ఈరోజు దెందులూరు సిద్ధం సభ సక్సెస్ అవడం అన్నా అని చెప్పుకోవచ్చు. సార్ మొన్న కూడా ఆయన మాట్లాడుతూ భీమిలిలో నేను అభిమన్యుని కాదు అర్జున్ని సిద్ధంగా ఉండండి అని ఒక లైన్ ఇచ్చారు. ఆ లైన్ గురించి అందరూ కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు అంటే వ్యూహాలని కొందరు అంటారు, కుట్రలని మరి కొందరు అంటారు. ఏ రకంగా తీసుకున్నా ఎట్లా ఏమిటి ఫెయిర్ రాజకీయం కాకుండా అన్ఫెయిర్ రాజకీయం చేస్తాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అందుకనే జగన్ గారు ఆయనకి ఒక కౌంటర్ ఇస్తూ, నేను నీకు మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేయను, ఫెయిర్ అని చెబుతూనే, నేనే అభిమన్యుని కాదు అర్జునుడిని, పద్మవ్యూహాన్ని ఛేదించగల స్తోమత, శక్తి, ఆ సామర్థ్యం, ఆ నేర్పరితనం తనకి ఉంది అని చెప్పడం ద్వారా మళ్ళీ నేనే గెలుస్తాను, పాండవులు గెలిచినట్లుగానే అర్థం వచ్చేటట్టుగా
ఆయన చెప్పారు. అందువల్లే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయపడుతున్నారనిపిస్తుంది. లేకుంటే ఈ పాటికి వాళ్ళు కూడా కామన్ మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిస్తా ఉన్నారు? సంక్రాంతి అప్పుడు ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రకటించలేకపోయారు. సంక్రాంతి అయినమ్మటే మొదటి జాబితా వస్తుందన్నారు టీడీపీ జనసేన. ఎంతవరకు చెప్పలేకపోయారు. వాళ్ళ ఎన్ని సీట్లు తీసుకుంటారో చెప్పట్లా. ఇప్పటికి కూడా తెలుగుదేశం మిత్రుడు నేను ఒక ఆయన వాకింగ్ లో కనపడి చెప్తున్నాడు, ఓ 10 ఇస్తే సరిపోద్దండి, అంతకంటే ఎక్కువ ఎవరు, వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. జనసేనకు 10 ఇస్తే సరిపోద్ది తెలుగుదేశం వాళ్ళని. సో ఇదంతా కూడా ఎందుకంటే రెండు లోక్సభ సీట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది కదా, కాకినాడను మచిలీపట్నం. విశేషం ఏంటంటే ఆ రెండు కూడా కాకినాడలో ఇచ్చిన సతీష్ అనే అతనికి ఇస్తున్నారంటున్నారు కదా, ఇస్తారో లేదో అది వేరే విషయం. ఒకవేళ అతనికే ఇస్తే ఆయన లోకేష్ సన్నిహితుడట, యోగళం అప్పుడు ఆయన యాక్టివ్ గా తిరిగాడట. అట్లాగే బాలశౌరి గారు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్తున్నటువంటి వ్యక్తి. సో అక్కడ కూడా జనసేనకి సొంత క్యాండిడేట్లు లేరా అనేటువంటి పరిస్థితి, ఇతరికి కూడా లేరా అనేటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ అది నిజమయ్యే పక్షంలో. సో ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారు అర్జునుడి మాదిరిగానే మొత్తం బాణాలు సంధిస్తూ ఉంటే, వీళ్ళిద్దరునేమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నారేమో అని అనిపిస్తుంది. సార్ మొత్తమే కూడా మీరు సీనియర్ జర్నలిస్టు, చాలా మంది ఆ ముఖ్యమంత్రులు చూశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారే ఇలా అట్టడుగు వర్గాల్ని ఆ బాండింగ్ ఏ విధంగా వచ్చిందంటారు? అంటే కేవలం చెప్పిన మాటలు నెరవేర్చడమే, ఇంకా వేరే ఆస్పెక్ట్ లేదు. మొత్తం ఫెయిర్ పాలిటిక్స్. అయ్యా నేను ఇది చేస్తాను అన్నాడు, చేసి చూపించారు. ఒక పక్క ప్రతిపక్షాలు ఇదంతా వినాశనం విధ్వంసం అని ప్రచారం చేసినప్పుడు కూడా ఆయన పట్టించుకోవాలి. ఆయన అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. స్కూల్ బాగు చేస్తా అన్నాడు, చేశాడు. చేయూత ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. గోరుముద్ద ఇస్తా అన్నాడు పిల్లలకి, ఇచ్చాడు. విద్యాకానికి ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. అలాగే కాపు నేస్తం ఇస్తా అన్నారు, ఇచ్చారు. చేనేత నేస్తం ఇస్తా అన్నారు, ఇచ్చారు. వాహన మిత్ర ఇస్తా అన్నారు, ఇచ్చారు. అలాగే మీకు తెలుసుగా చేయూత పేరే కదా ఇది, 45 నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకి 18,500 చొప్పున సంవత్సరానికి ఇచ్చారు. డ్వాక్రా మహిళలకి రుణ మాఫీ మీరు చేసేస్తా అన్నాడు, విడతల వారీగా చేశారు. సో ఇలా ఏ రకంగా చూసినా కూడా ఆయన హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తిగా మన కళ్ళ ముందు కనపడతారు. వేరే చంద్రబాబు గారు అందుకు విరుద్ధంగా హామీలు ఎగ్గొట్టిన నేతగా మనకి కనపడతారు. సో ఆ తేడాన్ని జనం గమనిస్తున్నారు కాబట్టి నేను మాబోటి వాళ్ళని కూడా ఒక మాట చెబుతాం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ కి ముందు జగన్ కి తర్వాత అన్న సందంగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేను ఆయా ప్రాంతాల్లో కూడా తిరిగినప్పుడు చూశాను. పోర్టులు కట్టడం చూశాను, ఆసుపత్రులు కట్టడం చూశాను. పలాసలో కిడ్నీ బాధితులకి చేస్తున్న సహాయం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ లేదా వాటర్ స్కీమ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా, అట్లాగే విశాఖపట్నంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే జగన్ గారు తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఆయన కూడా ఆ స్కీములన్నీ చెప్పలేడు. ఆయన తీసుకొచ్చిన స్కీమ్ అన్ని స్కీములు తీసుకొచ్చాడు. మా బొట్టి వాళ్ళు కూడా దాదాపు 100 నుంచి 130 దాకా ఉంటాయంట రకరకాల కార్యక్రమాలు. సో అంత స్థాయిలో చేశాడు కాబట్టి ఆ జనంలో ఆ ఆదరణ. అయినప్పుడు కూడా కొంతమందిలో వ్యతిరేకత ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ ఆ వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అందువల్లే ఆయన అర్జునుడి మాదిరిగా ముందుకు దూసుకువెళ్తున్నాడని చెప్పగలుగుతుంది. సార్ మొత్తమే కూడాను మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం అనే క్యాప్షన్ తో ఈ రోజు అన్ని చోట్ల కూడాను స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ ప్లే కార్డులు ప్రదర్శించారు. అంటే పూర్తిగా యుద్ధ రంగంలో దిగిపోయినట్టున్నారు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈయన సిద్ధం అంటున్నారు, వాళ్ళు కూడా పోటీగా మేము సిద్ధమే అని పెట్టగానే వైసీపీ వాళ్ళు ఏమడిగారు, మీరు దేనికి సిద్ధం? 150 సీట్లు పోటీ చేయడానికి సిద్ధమా? అసలు మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో మీకే తెలియ సిద్ధం కానప్పుడు మాతో ఎట్లా తలపడతారా అని వాళ్ళని డిఫెన్స్ లో పడేశారు. సో కాబట్టి ఈ జగన్ గారు భీమిలీలో అనౌన్స్ చేసినట్లు ఈ కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళు ఆల్రెడీ ఒక రౌండ్ గెలిచేశారు. ఇంకా వచ్చే ఎన్ని రౌండ్లు జరుగుతాయో కానీ ఆ రౌండ్స్ లో 2-3 రౌండ్స్ లో కూడా ఆయన ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ సెకండ్ రౌండ్ జరుగుతా ఉంది. సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ అయిపోయిందని మీరే చెబుతున్నారు కదా, సరిగ్గా చూసి వచ్చారు. కాబట్టి ఇంకా ఆయన వీళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. పైగా చంద్రబాబు గారి సభలకి జనం రాకపోవటం ఒక ఎత్తు అయితే, వచ్చిన జనం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఇంకో ఎత్తుగా ఉంది. మనం నెల్లూరులో కానీ అక్కడ సభలు చూస్తాం, నియోజకవర్గ స్థాయి సభలకి. సో ఈ పరిస్థితి వాళ్ళకి జీర్ణం కాని పరిస్థితి.
అయినప్పటికి కూడా ఒక రకమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకుని విష ప్రచారం, అబద్ధ ప్రచారం ద్వారా గెలవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కేవలం అబద్ధాల ప్రచారంతో గెలవాలనుకుంటే అది అంత తేలికైన విషయం కాదని మళ్ళీ మళ్ళీ రుజువు అవుతాం. సార్ చంద్రబాబు నాయుడు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఈ మధ్య కాలంలో కళ్ళు తిరుగుతున్నాయంట. ఎందుకనంటే ఎదురు చూస్తే జనాలు ఉన్నట్ల, సిద్ధంలో చూస్తేనేమో జనాలు ఉన్నారు. 2-3 ఇన్సిడెంట్లు ఈ మధ్య జరిగినాయి కదా. సరే, అది మీరే జోక్గా చెబుతున్నారు కానీ ఆయన నిజంగా ఆయన హైకోర్టులో ఆయనకి ఉన్న జబ్బులు ఇవన్నిటి మీద సర్టిఫికేట్ ఇచ్చిన తీరు చూస్తే, ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే దొంగ సర్టిఫికేట్ ఇచ్చి హైకోర్టుని మోసం చేశారేమో, లేదా తప్పుదారి పట్టించారేమో అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ ఇక ఆయన తత్వం అది, దాని గురించి మనం పద్దాక మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. సార్ ఈయనకి పోటీగా నిన్న గుడివాళ్ళ సై అనే ఆ బ్యానర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేయటుందో అవన్నీ తీశారు. ఎక్కడెక్కడ కూడాను దీనికి కూడాను కాంట్రవర్సీ చేస్తున్నారు. ఎందుకని అంటారు సార్? అంటే ఏదో ఒక కుళ్ళు లాగా కిలికజ్జాలు పెట్టుకుని జనాన్ని ఏదో మాయ చేయాలనే ఒక తాపత్రయంతో సహజంగానే జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. ఇలాంటి వాటిని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవక్కర్లేదు. ఎక్కడికక్కడ 2 పార్టీలు జాగ్రత్త పడుతుంటాయి, నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ అవంత పెద్ద సీరియస్ ఇష్యూస్ అని నేను అనుకోవట్లేదు. అంటే కవ్వింపు చర్యలు దేనికి దానికి కూడాను ఏదో ఒకటి చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఇక మనం అంటే వాళ్ళొక్కళ్ళు రాజకీయాల్లో అటువంటి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అది 2 వైపులా కూడా సంయమనం పాటించాలని మాత్రం మనం కోరుకోవాలి. సార్ ఈ ప్రభావం ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఏదైతే ఈ ఓటు బ్యాంక్ మాదే అని చెప్తున్న జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఏదైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ తో వారి వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందంట. ఇప్పటికే మార్పు వచ్చిందని కదా. ఇప్పుడు నిన్న అరేనా కంపెనీ అనేది, అరేనా ఇండియానో ఏదో ఒక సంస్థ ఎలక్షన్స్ వాళ్ళు చేసిన సర్వేలో ఈవెన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కూడా గణనీయంగా సీట్లు వస్తున్నాయి. ఈవెన్ వెస్ట్ గోదావరిలో అయితే మరి 10 దాకా వైసీపీకి వస్తాయని ఆ సర్వే చెప్తా ఉంది. మరి అది ఖచ్చితంగా అది మార్పు వచ్చినట్లే కదా. దానికి కారణం ఏంటంటే జనసేనకి అసలు టీడీపీ వాళ్ళు ఎన్ని టికెట్లు ఇస్తారో తెలియకపోవటం, అందులో కూడా మళ్ళీ ఏ సీట్లు ఇస్తారో అర్థం కాకపోవటం, ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయకపోవటం, పైగా అనౌన్స్ చేయకపోగా లోకేష్ గారు ఈయన ముఖ్యమంత్రికి తగడు, అర్హుడు కాదు, మా చంద్రబాబు గారి అనుభవజ్ఞుడు, సీనియర్ అని చెప్పటం, సమర్థుడు అని చెప్పటం, ఇవన్నీ కూడా పుండు మీద కారం అన్నట్లుగా జనసేన కార్యకర్తలకి ఆత్మగౌరవం మీద దెబ్బతి కొట్టినట్టయింది. సో వీటన్నిటి ప్రభావం కారణంగా రేపు సపోజ్ జనసేనకి 20-25 ఇస్తే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. 40 పైన, 40 కూడా కాదు, 60 అడుగుతున్నారు యాక్చువల్ గా. 60 ఇస్తే అప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ 40 ఇస్తే ఓ మోస్తరుగా జరుగుతుంది. 20 ఇస్తే అసలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. సో 40 పైన ఇస్తే అప్పుడు చూడవచ్చు తప్ప ఈలోపు పెద్ద మనం ఆశ్చర్యపోక్కర్లేదు. 2 పార్టీల మధ్య రేపు టికెట్ల గొడవలు షురు అయినా కూడా. ఓకే థ్యాంక్ యూ సార్. రేపు ఒకసారి ఈ సిద్ధం సభ రివ్యూ ఒకసారి ఇద్దరు మొత్తం కూడా మేము పిలవగానే లైవ్కి ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.